ఓం అజ్ఞానతిమిరాంజస్య జ్ఞానాంజనశలాకయా చక్షోర్మిళితం येन తస్మై శ్రీగురవే నమః। హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతి గోపీశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే। తప్త కాంచన గౌరాంగీ రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే। వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః। జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద। హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే। ఈరోజు మనము భగవద్గీత అనేది ఎలా చదవాలి అనే విషయం గురించి తెలుసుకుందాం। మనం భగవద్గీత చదవాలి అంటే ప్రధానంగా రెండు విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి। మొదటి విషయం ఏంటంటే కృష్ణుడు దేవాది దేవుడు, కృష్ణుడు పూర్ణ పురుషోత్తముడైన భగవానుడు, సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ ద గాడ్ హెడ్ అనే భావనలో ఉండి మనం భగవద్గీతను చదవాలి। కనీసం ఆ భావనలో లేకపోయినా కనీసం ఆ ఫీలింగ్లో అయినా ఉండాలి। కనీసం ఆ ఫీలింగ్లో అయినా లేకపోయినా, అంటే ఫీలింగ్ భావన రెండు ఒకటే, అంటే అలా ఫీల్ అవుతూ మీరు చదవాలి। కనీసం అలా లేకపోయినా కనీసం అలా అనుకునైనా చదవాలి। అంటే ఒక ఒక అభిప్రాయం అనేది మీకు ఉండాలన్నమాట। ఓకే, కృష్ణుడు దేవాది దేవుడు అనే ఫీలింగ్తో మీరు ఆ భగవద్గీతనే చదవాలి, అది మొదటిది। రెండవది, ఏ భగవద్గీత చదవాలి, ఏ భగవద్గీత చదవాలి, అది గురు పరంపరాగతంగా ఉన్న భగవద్గీత కాదా అనేది మీకు తెలియాలి। ఈ రెండు విషయాలు మీరు బాగా గుర్తుపెట్టుకోవాలన్నమాట। మనము ఇప్పుడున్న భగవద్గీతలన్నింటిలోకి ఏ భగవద్గీత చదవాలి అంటే భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారు రాసిన భగవద్గీత తప్ప వేరే భగవద్గీత చదవకూడదు। ఎందుకు చదవకూడదు, భగవద్గీత యథాతథమే ఎందుకు చదవాలి, ఆ భగవద్గీతలను ఎందుకు ఆశ్రయించకూడదు అంటే ఆ భగవద్గీతల్లో మీరు చూసినట్లయితే వక్ర భాష్యం అనేది ఉంటుంది। ఆ భగవద్గీతల్లో వక్ర భాష్యం అనేది ఉంటుంది। వక్ర భాష్యం అనేది ఎందుకు ఉంది అంటే వాళ్ళు వాళ్ళ సంస్థకు అనుగుణంగానో, లేకపోతే వాళ్ళ ఉద్యమానికి అనుగుణంగానో, లేకపోతే వాళ్ళ మిషన్కి అనుగుణంగానో ఆ భగవద్గీతను అనేది వాళ్ళు రాయటం అనేది జరిగింది। అక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, వాళ్ళ ఉద్దేశం ఏంటి అంటే వాళ్ళు భగవద్గీత అసలు ఎందుకు రచించారంటే వాళ్ళు ఏదో ఒక సంస్థలో ఉంటారన్నమాట। ఏ భవగ్నిలోనో, లేకపోతే ఏ బ్రహ్మకుమారిస్లోనో, లేకపోతే ఏ హార్ట్ ఆఫ్ లివింగ్లోనో, అలా ఏదో ఒక సంస్థలో ఉండి ఆ సంస్థకు సంబంధించిన వాటికి సంబంధించిన సిద్ధాంతాలకు అనుగుణంగా వాళ్ళు భగవద్గీతను అనేది రాయటం అనేది జరిగింది। దాన్నే వక్ర భాష్యం అంటారు। మరి భగవద్గీత యథాతథంలో అలా ఉండదు। భగవద్గీత యథాతథంలో ఎలా ఉంటుందంటే కృష్ణుడు ఏం చెప్పాడు అనే దాన్ని యాస్టీజ్గా, అందుకనే భగవద్గీత యథాతథం। భగవద్గీత యాస్టీజ్ అంటే అర్థం ఏంటంటే కృష్ణుడు ఏం చెప్పాడు అదే యథాతథంగా మక్కి దించేశారు। మీరు వేరే భగవద్గీతలు చూసినట్లయితే భక్తి వేదాంత స్వామి ప్రభుపాదులు రాసిన భగవద్గీత కాకుండా వేరే భగవద్గీతలు కనుక మీరు చూసినట్లయితే దానిలో మీకు క్లియర్గా కనపడుద్ది। అక్కడ శ్లోకంలో వేరుగా చెప్తా ఉంటాడు, వీడు భావంలో కానీ భాష్యంలో కానీ ప్రతిపదార్థంలో కానీ పదాలు మార్చేదే చెప్తా ఉంటాడు। అసలు కనీసం పదాలకు కూడా పొంతన ఉందన్నమాట, ఇతను సొంత పైత్యం అంటారు దాన్ని। అట్లా కాకుండా భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారు ఏం చేశారంటే వాళ్ళ గురువులను ఆశ్రయించి భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి మహారాజు కానీ, తర్వాత భక్తి వినోద్ ఠాగూర్లు వారు కానీ, బలదేవ్ విద్యాభూషణులు కానీ, వీళ్ళందరూ ఎవరైతే విశ్వనాథ చక్రవర్తి ఠాగూర్లు కానీ వీళ్ళందరూ రాసిన భాష్యాలను భావాలను తీసుకుని వాటి నుంచి క్రోడీకరించి ఈ భగవద్గీతను అనేది తయారు చేయటం అనేది జరిగింది భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారు। అందుకనే ఇది వరల్డ్ ఫేమస్ భగవద్గీత అనమాట। వరల్డ్ ఫేమస్ భగవద్గీత అంటే మనం భగవద్గీత అంటే ఇప్పుడు మనము భగవద్గీత అంటే తెలుగులోనే ఒక్క దాంట్లోనే భగవద్గీత మనకు ప్రచురణలో చాలా ఉన్నాయన్నమాట। బట్ అది వరల్డ్ ఫేమస్లో ఏ ప్రచురణ లేదు, ఓన్లీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాద రాసిన భగవద్గీత యథాతథము మాత్రమే
వరల్డ్ మొత్తం ప్రచారమైంది. అంటే అన్ని భాషలలో, అన్ని లాంగ్వేజెస్లో, ఫారెన్ లాంగ్వేజ్ కానీ, లేకపోతే ఇంగ్లీష్ లెవెల్ లాంగ్వేజ్ కానీ, తమిళ్ కానీ, కన్నడ కానీ, భారతదేశంలో ఉన్న అన్ని భాషల్లోనూ, తర్వాత ఇతర దేశాల్లో ఉన్న అన్ని భాషల్లోనూ, మొన్న ఈ మధ్య అరబిక్ లాంగ్వేజ్లో కూడా ఈ భగవద్గీతను అనేది అనువాదం చేయడం అనేది జరిగింది. ఈ ఒక్క భగవద్గీతనే అలా అనువాదం చేయడం అనేది జరిగింది. ఎందుకు అలా జరిగింది అంటే దానిలో శక్తి ఉంది. భగవద్గీతలో కృష్ణుడు చెప్పింది యాజ్ గా చెప్పిన వ్యక్తి అసలు ఇంతవరకు ఎవరు లేడు. అది ఒక్క భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారే చెప్పగలిగారు. అందుకనే మనము ఆ భగవద్గీతను మాత్రమే చదవాలి. వేరే భగవద్గీత చౌకగా దొరుకుతుంది కదండి, 10 రూపాయలకి భగవద్గీత ఇస్తున్నారు, లేకపోతే 20 రూపాయలకి ఇస్తున్నారు, 30 రూపాయలకి ఇస్తున్నారు. ఈ భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి భగవద్గీత 250 పెట్టుకోవాలి అంటే మీరు ఎన్నో లక్షల డబ్బులు అనేవి ఎన్నో రకాలైన కార్యక్రమాలు ఖర్చు పెట్టేసి ఉంటారు. ఎన్నో కార్యక్రమాలకి, మాంసాహారం తినడానికి కొన్ని కోట్లు ఖర్చు పెట్టేసి ఉంటారు చాలా మంది. అట్లా దాంతో పోల్చుకుంటే 250 రూపాయలు పెట్టి నువ్వు నీ జీవితాన్ని మార్చుకుని భగవద్గీత కొనుక్కుని చదువుకోలేవా? చదువుకోగలవు. కాకపోతే ఏంటంటే మనకు ఫ్రీగా రావాలి. ఆ భగవద్గీత ఫ్రీగా వస్తేనే మనం ఆ భగవద్గీత చదువుతాం, లేకపోతే చదవం. దయచేసి అలా ఎవరు ఆలోచించొద్దు. మీరు ఈ భగవద్గీతను చదవటం వల్లనే మీలో భక్తి అనేది అభ్యున్నతి చెందుతుంది. ఆ అభ్యున్నతి చెందటం వల్లనే మీరు దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుని చేరగలరు. వేరే భగవద్గీతలు చదివినట్లయితే దానిలో వక్ర భాష్యం ఉండటం వలన ఇది కూడా నిజమేనేమో అనిపించింది. ఎలాగంటే దుర్యోధనుడు ఉన్నాడు చూసా, దుర్యోధనుడు ఏం చేస్తాడంటే అతను చెప్పేదంతా నిజమేనేమో అన్నట్టు చెప్తాడు, అబద్ధాన్ని కూడా నిజంగా చెప్తాడనమాట. అబద్ధాన్ని కూడా నిజంగా చెప్పడంలో సిద్ధహస్తుడు ఎవరయ్యా అంటే దుర్యోధనుడు. అలా ఉంటుందన్నమాట. ఆ భాష్యంలో కూడా లేకపోతే ఆ భావంలో కూడా వాళ్ళు ఏం చెప్తారంటే చాలా వరకు ఏంటంటే మ్యాక్సిమం మనకు అర్థమైపోద్ది. వాడు అక్కడ శ్లోకంలో ఏముంది, వీడు ఇక్కడ ఏం చెప్తున్నాడు అనేది మ్యాక్సిమం అర్థమైపోద్ది. కొంతమంది ఏంటంటే దాన్ని కూడా ఆ వక్ర భాష్యాన్ని కూడా నిజమేనేమో అన్నట్టు కంప్రెస్ చేసి చెప్తారన్నమాట. మన ఇంట్లో భగవద్గీత యథాతథం ఉండటం ఎంత మంచిదో వేరే వాళ్ళు అన్యులు రాసిన భగవద్గీత ఉండటం అనేది అంత ప్రమాదకరం. ఎందుకంటే ఆ బుక్ చదివిన వెంటనే వాళ్ళకి ఏం అర్థమైందంటే వాళ్ళకి దానికి భగవంతుడు సర్వానికి కారణం భగవంతుడు, దేవాది దేవుడు, ఆయన ఇంద్రియాలు సంతృప్తి పరచడానికే మనం ఉన్నాము, మనం భగవంతుడి యొక్క దాసులు అనే మీనింగ్ కాకుండా వాడికి వేరే రకమైన మీనింగ్ అర్థమైంది అనమాట. ఆ మీనింగ్ అర్థమైనప్పుడు వాడు ఇది నిజమేనేమో అనే ఫీలింగ్ వచ్చేస్తారనమాట. అసలు నిరాకారంలో కానీ మాయావతులు కానీ రాసే భగవద్గీతలు ఎలా ఉండే అంటే అది అత్యంత ప్రమాదకరమైన భగవద్గీతలు అనమాట. దయచేసి ఎవ్వరూ అలాంటి భగవద్గీతలు అనేవి స్వీకరించవద్దు. భక్తి యోగంలో కూడా భగవంతుణ్ణి అర్జునుడు అడుగుతాడనమాట, నీకు సాకార ఉపాసన చేసిన వాళ్ళు యోగంలో పరిపూర్ణులని నువ్వు భావిస్తున్నావా, నిరాకార ఉపాసన చేసిన వాళ్ళు యోగంలో పరిపూర్ణులని నువ్వు భావిస్తున్నావా అని అర్జునుడు కృష్ణుడిని అడిగితే కృష్ణుడు ఏం చెప్తాడంటే సాకారంలో నిరంతరం నా భక్తియుక్త సేవలో నిమగ్నమై ఎవరైతే ఉంటారో వాళ్ళే యోగంలో పరిపూర్ణులని నేను భావిస్తున్నాను అని చెప్పేసి కృష్ణుడు క్లారిటీగా భగవద్గీత భక్తి యోగం 12వ అధ్యాయం 2వ శ్లోకంలో తెలియచేస్తాడు. కాబట్టి దయచేసి మీరు ఆలోచించి మీరు తీసుకునే భగవద్గీత భక్తి వేదాంత స్వామి ప్రభుపాదులు రాసిన యథాతథం భగవద్గీత అయితేనే మీరు పరిపూర్ణమైన సిద్ధిని పొంది అంత్యమున వైకుంఠం పోగలరు. అలా కాకుండా అన్యమైన భగవద్గీతలు కనుక మీరు చదివినట్లయితే అది అత్యంత ప్రమాదకరమైన ధోరణి. ఇంకోటి ఏంటంటే గురు పరంపరాగతంగా వస్తుందా లేదా ఆ భగవద్గీత అనేది చూడాలి. ఎందుకంటే భగవంతుడు భక్తి నేర్చుకోవడానికి 4 రకాలైన సాంప్రదాయాలను ఏర్పాటు చేశాడు. 1 నింబార్క సాంప్రదాయము, 2 శ్రీ వైష్ణవులు, 3 బ్రహ్మ మధ్వ అంటే గౌడీయ వైష్ణవులు, 4 శంకర సాంప్రదాయం. ఈ 4 సాంప్రదాయంలో గురు పరంపర ఆగకుండా బ్రహ్మదేవుడి దగ్గర నుంచి కంటిన్యూ వస్తున్న గురు పరంపర ఉన్న ఒకే ఒక సాంప్రదాయం ఏంటి అంటే బ్రహ్మ మధ్వ సాంప్రదాయం. ఈ సాంప్రదాయంలోనే ఇప్పుడు సరైన విద్య కొనసాగుతుంది. శ్రీ సాంప్రదాయంలో కూడా ఓం నమో నారాయణ, లేకపోతే విగ్రహారాధన చేయండి, లేదా పెద్ద పెద్ద దేవాలయాలు నిర్మించండి, అలా చేయండి ఇలా చేయండి అంటే ఇది కలియుగంలో సరైన విద్య కాదనమాట. శంకర సాంప్రదాయం కానీ, నింబార్క సాంప్రదాయం కానీ, శ్రీ సాంప్రదాయం కానీ వీటిల్లో వాళ్ళు ఏంటంటే సరైన విద్యను చెప్పలేకపోతున్నారు. ఇప్పుడు కలియుగంలో ఉన్నంత వరకు ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడమే ఈ ఉన్న 4 సాంప్రదాయాల్లో అత్యంత స్ట్రాంగ్గా అత్యంత ప్రభావితంగా ఉన్నది. అత్యంత గొప్పగా ఉన్న సాంప్రదాయం ఏంటంటే బ్రహ్మమధ్వ సాంప్రదాయం ఒక్కటే అలా ఉంది. ఎందుకు అది అలా ఉంది అంటే ఈ హరే కృష్ణ మహామంత్రం వల్లనే.
కలియుగ ధర్మం ఏంటి? హరినామం చేయటం. ఏ ఏ ఏ హరినామం చేయాలి? ఏ హరినామం చేయాలి ఈ కలియుగంలో అని నారద మహర్షి బ్రహ్మదేవుడిని అడిగితే ఏం చెప్పాడు? ఇది షోడశనామన కలి కల్మశనాశనం నా తరాహాయ పరతరూపేషు సర్వవేదేశి దుష్యతే. ఈ 16 పదాల మహామంత్రం ఏదైతే ఉందో ఆ మహామంత్రాన్ని కనుక నువ్వు జపించినట్లయితే కలియుగంలో ఉన్న దోషాలన్నీ పోయి అంత్యమున భగవంతుని చేరతావు. వేదాలు అటు నుంచి ఇటు నుంచి ఇటు నుంచి అటు తిరగేసినా కూడా ఇంతకంటే తరుణోపాయం ఈ కలియుగంలో లేదని చెప్పేసి ఎవరు చెప్పారు? బ్రహ్మదేవుడు చెప్పాడు. ఎవరికి? నారద మహర్షికి. నారద మహర్షి ఎవరు? బ్రహ్మదేవుడి యొక్క శిష్యుడు, కొడుకు. కాబట్టి మీరు ఆలోచించుకుని ఈ భగవద్గీతను చదవటమే మంచిది. ఇంకా వేరే భగవద్గీతలను మీరు ఆశ్రయించినట్లయితే ఏం జరుగుతుందంటే మీరు ఆధ్యాత్మికంగా అభ్యున్నతి చెందుతున్నామని మీకు అనిపించుద్ది, కానీ మీరు ఆధ్యాత్మికంగా అభ్యున్నతి చెందరు. ఎందుకు చెందరు? ఇప్పుడు ఈ భగవద్గీతలో సారం లేకపోతే ఇన్ని కోట్ల ప్రచురణలు, ఇన్ని కోట్ల భగవద్గీతలు అనేవి వితరణ అవుతాయా? డిస్ట్రిబ్యూట్ అవుతాయా? అవో కదా, అవో కదా. అసలు మీకు అర్థమైపోద్ది అక్కడ మీరు భగవద్గీత చదువుతున్నప్పుడే శ్లోకం ఎలా ఉంది, భావం ఎలా ఉంది, భాష్యం ఎలా ఉంది, తాత్పర్యం ఎలా ఉంది, అదే ప్రతిపదార్థం ఎలా ఉంది అనేది తెలుసుద్ది. దాన్ని బట్టే మీకు రియల్ మీనింగ్ వీళ్ళు కరెక్ట్గా చెప్పారా లేదా అనేది మీకు అర్థమైద్ది. బట్ గురు పరంపర ద్వారానే మీరు ఈ భగవద్గీతను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి, కానీ మీరు సొంతంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే ఇప్పుడు ఎలాగైతే చాలా మంది భగవద్గీత మీద వక్ర భాష్యం రాశారో అట్లా అయిపోద్ది అనమాట మన జీవితం కూడా. చాలా మంది ఎలాగైతే వక్ర భాష్యం ఎందుకు రాశారంటే వాళ్ళ గురు పరంపర లేదు, గురువు నుంచి రాలేదనమాట. ఇప్పుడు మనమైనా భగవద్గీత తీసుకుని భక్తి వేదాంత స్వామి ప్రతిపాదుల చెప్పిన భగవద్గీత తీసేసుకుని నేను చదివేస్తానంటే కుదరదు. ఎవరో ఒకళ్ళు శిక్ష గురువునో లేకపోతే ఆధ్యాత్మిక ఆచార్యునో ఆయన దగ్గరికి వెళ్ళి తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేశంతి తే జ్ఞానం జ్ఞానినా తత్వదర్శన. తద్విద్ది ప్రణిపాతేన మనము ప్రణిపాతం చేయాలి. ఒక నమస్కార పూరితమైన భావంతో మనం ప్రణిపాతం చేసి తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ మనం సేవ చేస్తూ ప్రశ్నలు అనేవి అడగాలి. అలా కాకుండా సేవ చేయకుండా 100 రకాల ప్రశ్నలు అడిగినా నీకు భగవద్గీత అనేది అవగతం అవ్వదు. నువ్వు ఎప్పుడైతే భగవంతు యొక్క సేవ, భగవంతుడి యొక్క ఇంద్రియాలు సంతృప్తి పరచడం కోసం నువ్వు సేవననేది చేస్తావో అప్పుడు నీకు ఆ భగవద్గీతలో ఉన్న సారము గురువు ద్వారా ప్రసారం అయింది. అందుకనే మీరు బుక్ కొనుక్కోగానే వెంటనే మీరు చదవటం అనేది అంత మంచి పద్ధతి కాదనమాట. భక్తి వేదాంత స్వామి ప్రభుపాదులు యథార్థంగా యథాతథం తెచ్చి చదివినా కూడా మీరు ప్రభుపాదుల వారికో భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి మహారాజుకో నమస్కరించి చదువుకోవటం మంచిదే, నేను కాదంటలేదు. మీకు వీలైతే మాత్రము ఎవరో ఒకళ్ళు శిక్ష గురువుగా ఆశ్రయించి కనీసం గురు పరంపరలో ఉన్న వ్యక్తి మీకంటే కొంచెం సీనియర్గా ఉన్న డివోటీ కనీసం 1-2 శ్లోకాలు ఆయనకేం తెలిసినా తెలియకపోయినా ఆయన నుంచి కనీసం మీరు 1-2 శ్లోకాలు విని ఆయనకి సేవ చేసినట్లయితే మీకు ఆ వైష్ణవుల కృప ద్వారా మీకు భగవద్గీత అనేది యథాతథంగా కృష్ణుడు ఏం చెప్పాలనుకున్నాడో ఏం చెప్పాడో అదే అర్థమైద్ది. అట్లా కాకుండా వక్ర భాష్యం అనేది మీకు అర్థం కాదనమాట. కాబట్టి మీరు దయచేసి ఈ 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. మనము ఏ భగవద్గీత చదవాలి, రెండోది కృష్ణుడే దేవాది దేవుడు పూర్ణ పురుషోత్తముడైన భగవానుడు అని చెప్పేసి అసలు ఆ స్పృహ అనేది మీరు ఉంటేనే మీరు భగవద్గీత చదవడం స్టార్ట్ చేయాలి తప్పితే వేరే రకంగా స్టార్ట్ చేయకూడదు. ఇన్ కేస్ మీకు ఆధ్యాత్మిక ఆచార్యులు కానీ శిక్ష గురువులు కానీ ఎవరైనా దొరకకపోతే ప్రభుపాదులు వారు కానీ భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి మహారాజు కానీ వీళ్ళ గురు పరంపరలో ఉన్న ఎవరొకరిని ఆశ్రయించి మనస్ఫూర్తిగా నమస్కరించి మీరు అదే భావనతో ఇప్పుడు నేను చెప్పిన భావం ఏదైతే ఉందో ఆ భావనతో మీరు చదివినట్లయితే మీకు అవగతం అవుతుంది. అట్లీస్ట్ కనీసం మీరు ఎవరొకళ్ళ శిక్ష గురువుని ఆశ్రయించి ఆయన దగ్గర కనీసం 4-5 శ్లోకాలు లేదా 10-15 శ్లోకాలైనా ఆయన చెప్పిన విధానంగా భావం కానీ భాష్యం కానీ మీరు విన్నట్లయితే మీరు గురువు ద్వారా ప్రశ్నించిన వ్యక్తులు అవుతారు. దానివల్ల మీకు జ్ఞానం వచ్చింది. మనం భగవంతుని ఎలా చేరాలి, భగవంతుడికి పరిపూర్ణమైన సేవను ఎలా అందించాలి, మన భగవంతుని దాసులము, భగవంతుడికి దాశ్రకం చేయడానికే మనము ఈ భౌతిక ప్రపంచంలో ఆవిర్భవించాము. శరీరం వదిలిపెట్టిన తర్వాత కూడా మనం భగవంతుని యొక్క దాసుల్లాగా బతకాల్సిందే. ఎందుకంటే మనం భగవంతుడి యొక్క అంశాలు, భగవంతుడి యొక్క దాసులము. అంతేగాని మనం భగవంతుడు కాలేమన్నమాట. చాలా మంది రకరకాల వాదాల్లో ఏమంటారంటే ఆయన భగవంతుడే, నువ్వు భగవంతుడే, ఈయన భగవంతుడే, అందరు భగవంతులే, ఇక భగవంతుడే, అందరు భగవంతులే, ఇంకెవరు మనుషులు అనేవాళ్ళు లేరు, జంతువులు అనేవాళ్ళు లేరు, అంతా భగవతత్వమే, అందరు భగవంతులే అనే వాదనలో కొంతమంది ఉంటారు అనమాట. అసలు అది ఎక్కడ ఏ కోశంలోనూ భగవద్గీతలో ఏ ఒక్క శ్లోకంలో అయినా సరే భగవంతుడు చెప్పలేదండి.
బట్ వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఇష్టం వచ్చినట్లు ఒక్కరి భాష్యం రాసేసుకోవటం వలన అది అట్లా ప్రాచుర్యంలోకి వచ్చేసి దాని మీద ఒక సిద్ధాంతం ఏర్పాటు చేసి దాని మీద కొంతమంది సభ్యులు కలిపి ఏర్పడటం, వాళ్ళు దాని సిద్ధాంతాన్ని సపోర్ట్ చేయటం. ఇప్పుడు ఎలాగైతే వాదనలనే ఉన్నాయి కదా, ఇప్పుడు వాదనలు అనేవి చాలా ఉంటాయి కదా, మీ సిద్ధాంతం వేరు మా సిద్ధాంతం వేరు, మీ సపోర్ట్ వేరు మా సపోర్ట్ వేరు, అట్లా రకరకాలు వచ్చినాయి. కులవాదాలు వచ్చినాయి, మతవాదాలు వచ్చినాయి, రాజకీయవాదాలు వచ్చినాయి, తర్వాత డివోషన్లో 100 రకాలైన సమాజాలు వచ్చినాయి. వాళ్ళ సమాజం వేరు వీళ్ళ సమాజం వేరు, వాళ్ళ సిద్ధాంతం వేరు వీళ్ళ సిద్ధాంతం వేరు, వాళ్ళ క్రతువులు వేరు వీళ్ళ క్రతువులు వేరు, అట్లా వేరు ఇట్లా వేరు ఈ వేరు అవి వేరు అని చెప్పేసి అట్లా ఏమి లేదు. మీరు యథాతథం గనక యాస్టీజ్గా చదివినట్లయితే కృష్ణుడు ఏం చెప్పాడు, కృష్ణుడి యొక్క అంతర్గతం ఏంటి అనేది మీకు తెలుసుద్ది. భక్తి వేదాంత స్వామి ప్రభుపాదులు రాసిన యాస్టీజ్ భగవద్గీత చదివినట్లయితే. అట్లా కాకుండా మీరు దేన్ని ఆశ్రయించినా మీరు ఇంకా ఈ భౌతిక ప్రపంచంలో తిరగాలని మీకు రాస్తుంది అంతే. ఈ భౌతిక ప్రపంచంలో తిరిగి పుట్టి చచ్చి బహూనాం జన్మనామంతి జ్ఞానావాన్ మాం ప్రపత్యంతి వాసుదేవం సర్వమితి సమహాత్మ సుదుర్లభ అన్నట్టు మీరు ఎట్లా తిరుగుతానే పుడతా ఉంటారు, సస్తా ఉంటారు, పుడతా ఉంటారు, సస్తా ఉంటారు, ఇట్లా తిరుగుతానే ఉంటారు. కొత్త తల్లిదండ్రులు వస్తూ ఉంటారు, కొత్త చుట్టాలు వస్తూ ఉంటారు, వాళ్ళు తెస్తూ ఉంటారు, వీళ్ళు తెస్తూ ఉంటారు, వాళ్ళతో బాధలు పడాలి, వీళ్ళతో నరకం అనుభవించాలి, రకరకాల వ్యాధులకు గురవుతూ ఉండాలి. కొంతకాలం ఏమో అదృష్టం ఉంటే పుణ్యబలం బాగా ఉంటే డబ్బున్న వాళ్ళగా జన్మిస్తారు, లేకపోతే పాపం బలం బాగా ఉంటే రోజు గడవని వ్యక్తులుగా జన్మిస్తారు. అట్లా రకరకాలుగా జన్మించి నానా రకాలైన బాధలు పొంది అప్పుడు శ్రీకృష్ణ భగవానుడే సర్వానికి కారణం, వసుదేవుడు కుమారుడే, బహూనాం జన్మనామంతే అంటే ఎన్నో జన్మలు ఎత్తిన తర్వాత జ్ఞానావాన్ మాం ప్రపత్యంతే, జ్ఞాని అయి నన్ను శరణ వేడతాడు, మాం ప్రపత్యంతే వాసుదేవం సర్వమితి, వసుదేవుడు కుమారుడు అంటే వసుదేవుడి యొక్క కొడుకు అయిన, వసుదేవుడి యొక్క కొడుకు ఎవరు, వాసుదేవం సర్వమితి ఎవరు, వసుదేవుడి యొక్క కొడుకు కృష్ణుడు. వసుదేవుడు కొడుకే సర్వానికి కారణమని తెలుసుకోండి. వాసుదేవం సర్వమితి సమహాత్మా సుదుర్లభ, అలాంటి మహాత్ములు చాలా తక్కువ మంది ఉంటారా అని చెప్పేసి భగవంతుడు భగవద్గీతలో తెలియజేసినప్పుడు. కాబట్టి దయచేసి అందరూ భక్తి వేదాంత స్వామి ప్రభుపాదులు రాసిన భగవద్గీతను అనేది చదవండి. దయచేసి దానిలో ఉన్న భాష్యం భావం క్లియర్గా ప్రభుపాదులు వారు ఏమి రాశారో దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. రెండోది, మీరు భగవద్గీత చదివేటప్పుడు మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది అసలు ఆ భావనతోనే ఉండి మీరు చదవాలి. భగవంతుడే కృష్ణుడే దేవాది దేవుడు, ఆయనే పూర్ణ పురుషోత్తముడు అనే భావనతో ఉండి మీరు ఈ భగవద్గీతను చదవాలి. ఓ భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి శీల ప్రభుపాదికి జై, భక్తి వేదాంత స్వామి శీల ప్రభుపాదికి జై, అనంతకోటి వైష్ణవ బృంద की जय, కలియుగ ధర్మ హరినామ సంకీర్తన की जय, నామాచార్య హరిదాస్ ఠాగూర్ की जय, నితాయ్ గౌర్ ప్రేమానందే హరి హరి బోల్, హరే కృష్ణ, జై శీల ప్రభుపాద్. హరే కృష్ణ. మేము కృష్ణ భక్తి ప్రచారం కోసం ఈ ఛానల్ ని స్టార్ట్ చేయడం జరిగింది. మీరు ఇంతవరకు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, గంట సింబల్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. హరే కృష్ణ.